ఇట్లా మొత్తం పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళకు టచ్‌లోకి వచ్చి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాకండి. మీరొస్తే ఈడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి సిట్యుయేషన్ ఉన్నది. మేమేదో ఊహించుకొని వచ్చినాం. కాబట్టి మీరెవరు రాకండి. మీరు అక్కడనే ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీరిక్కడ ఏదో ఊహించుకొని రాకండి. ఇది ఏమీ లేదు. ఈడ అసలు పట్టించుకునే దిక్కు లేదు. ఓ గౌరవం లేదు. అసలు మేమున్నాం. ఈళ్ళు ఎమ్మెల్యేలు అన్న గౌరవం కూడా లేదు పార్టీలో అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారంట. ఇదే ఓ పక్కనేమో ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలంతా రాబోతున్నారు. మొత్తం ఖాళీ కాబోతుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ మొత్తం నిండిపోతుంది. ఇక కాంగ్రెస్‌లో 100 మించి ఎమ్మెల్యేలు రాబోతున్నారు. అసలు ఎక్కడ ఏం కథ మొత్తం కాంగ్రెసే అనుకున్న టైం కానించి ఇప్పుడు పార్టీల చేరే ఎమ్మెల్యేలు చేరికలు ఆగిపోయినాయి మొత్తానికి. మనం చూస్తూనే ఉన్నాం కదా! 10 మంది ఎమ్మెల్యేలు లాస్ట్ చేరిండ్రు. తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు చేరతలేరు. దానికి బలమైన కారణం ఇదొక కారణం. ఇదొక ఎక్స్‌పీరియన్స్. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎక్స్‌పీరియన్సు, వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ బట్టి వాళ్ళు అమ్మ వద్దురా నాయన మనం ఏదైనా బతుకుంటే బలిసారకం తినొచ్చు గానీ ఈడ మాత్రం కాంగ్రెస్‌లో పోవద్దని చెప్పి